బిస్మిల్లాహిర్ రహీం పాఠం 11 జజం. ఇది ఏదైతే ఉందో దీన్ని జజం అంటారు, అలాగే దీన్ని సుకూన్ కూడా అంటారు. ఓకేనా. పాఠం 11లో రెండు విషయాలు మనం చదవబోతున్నాం. ఒకటి ఏంటంటే జజం గురించి చదవబోతున్నాం, రెండోది వచ్చేసి కల్కలా గురించి చదవబోతున్నాం. ఈ గుర్తు ఏదైతే ఉందో ఈ గుర్తుని జజం అంటారు, అలాగే ఈ గుర్తుని సుకూన్ కూడా అంటారు. ఓకేనా. సి సి గుర్తు ఉంటుంది, ఈ గుర్తుని జజం అంటారు, అలాగే దీన్ని కల్కలా అని కూడా అంటారు. ఈ గుర్తు యొక్క పని ఏంటంటే ఈ గుర్తు ఏ అక్షరం పైన అయితే వస్తుందో ఆ అక్షరాన్ని దాన్ని వెనకల ఉన్న అక్షరంతో కలిపి చదవాలి. జజం కలిగి ఉన్న అక్షరాన్ని దాని వెనకాల ఉన్న అక్షరంతో కలిపి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, యా పైన జజం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యాని యా కన్నా ముందు ఉన్న ఏదైతే అక్షరం ఉందో దాంతో కలుపుకొని చదవాలి. ఎలాగంటే హంజా యా జబర్ ఐ, నూన్ జబర్ నా, ఐ నా, ఈ విధంగా. ఓకేనా. ఇక్కడికి జజం మరియు సుకూన్ ఏదైతే ఉందో దాని గురించి చదివేశాను. ఇప్పుడు కల్కలా గురించి చదవబోతున్నాం. కల్కలాకి సంబంధించిన ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవి 5 ఉన్నాయి. ఖాఫ్, తా, బా, జీమ్, దాల్. ఈ 5 అక్షరాలను హురూఫే కల్కలా అంటారు. హురూఫే కల్కలా అంటే కల్కలా యొక్క అక్షరాలు అని అంటారు. ఈ ఈ అక్షరాలపై జజం వచ్చినప్పుడు ఈ అక్షరాల మీద జజం వస్తే ఏం చేయాలంటే ఈ అక్షరాలు ప్రతిధ్వనించే ధ్వనితో చదవబడతాయి. అంటే ఈ అక్షరాలు చదివేటప్పుడు సౌండ్ అనేది బౌన్స్ అవుతుంది. ఎలా అనేది ఇన్షాల్లా నేను మీకు చూపిస్తాను. అచ్చా, ఈ 5 అక్షరాల మీద జజం వచ్చినప్పుడు మాత్రమే కల్కలా చెయ్యాలి. ఈ 5 అక్షరాల మీద జజం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ప్రతిధ్వనించే ధ్వనితో చదవాలి. ఈ 5 అక్షరాలు తప్ప వేరే ఎన్ని అక్షరాలు ఉన్నాయో వాటి మీద జజం వచ్చినప్పుడు కల్కలా అనేది చేయకూడదు, దాన్ని ప్రతిధ్వనించే ధ్వనితో చదవకూడదు. ఓకేనా. ఈ 5 అక్షరాల మీద జజం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ప్రతిధ్వనించే ధ్వనితో చదవాలి. ఎలాగంటే బా, కాఫ్, తా, బాలో బా ఉంది కదా, బా మీద జజం వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలంటే అబ్, అబ్, ఇబ్, ఉబ్, జబ్, జిబ్, జుబ్, బజ్. జీమ్ కూడా కల్కలా అక్షరాల్లో ఒక అక్షరం కాబట్టి దీని మీద కూడా జజం వచ్చింది. ఇప్పుడు దీన్ని చదివేటప్పుడు కూడా బౌన్స్ అవుతుంది చూడండి. బజ్, బిజ్, బుజ్, సద్, సిద్, సుద్. తా కూడా కల్కలా అక్షరాల్లో నుంచి ఒక అక్షరం కాబట్టి కతో, ఇతో, ఉతో, జక్, జిక్, జుక్. ఈ విధంగా చదివేటప్పుడు దాని యొక్క సౌండ్ ఏదైతే ఉందో లాస్ట్ లో బౌన్స్ అవుతుంది. టెస్ట్ అంటే దీంట్లో కల్కలా అక్షరాలు ఉన్నాయి, కల్కలా లేని అక్షరాలు కూడా ఉన్నాయి. కల్కలా అక్షరాల్లో కల్కలా చెయ్యాలి, కల్కలా లేని అక్షరాల్లో కల్కలా చేయకూడదు. ఓకేనా. బస్, బస్ అనకూడదు, బస్. ఎందుకంటే బస్ ఇది సీన్ కల్కలా అక్షరం కాదు కాబట్టి బస్. కిత్, తా కూడా కల్కలా అక్షరం కాదు కాబట్టి కిత్ అనట్లేదు, కిత్. జి, ఐన్ కూడా కల్కలా అక్షరం కాదు కాబట్టి జి అనట్లేదు, జి. అంతవరకే. తర్వాత స్వాద్, దాల్ కల్కలా అక్షరం, అందుకు ఇక్కడ స్వాద్, స్వాద్ ఇక్కడ బౌన్స్ చేస్తున్నాం. దీన్ని దాల్ మీద దాల్ కల్కలాక్షరం, దీని మీద జజం కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రతిధ్వనించే దానితో చదువుతున్నాం. హుల్, తజ్, హుల్. లాం కల్కలా లేదు కాబట్టి హుల్ అనట్లేదు, హుల్, హుల్ అంతే. తజ్, తజ్. జీమ్ కల్కలాక్షరం కాబట్టి ఇక్కడ బౌన్స్ చేస్తున్నాం. ఈ కల్కలా అనేది ఈ ప్రతిధ్వనించే ధ్వనితో ఏదైతే చదువుతామో దీని గురించి ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. అదేంటంటే ఏ అక్షరం ఎక్కడి నుంచి అయితే బా, ఉదాహరణకి బా ఉంది, బా వచ్చేసి ఈ మా ఈ పెదాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి బా అనేది ప్రొనౌన్స్ అవుతుంది. ఉదాహరణకి చూడండి, బా, బా, బా. ఈ 2 పెదాలని కలిపితే బా అనేది వస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఈ అక్షరం వస్తుందో అక్కడే ఆ బౌన్స్ అనేది జరుగుతుంది. చూడండి, బా. ఇప్పుడు కల్కలా
కల్కలా చేసి చూద్దాం. చూడండి, అబ్ బ ఎక్కడి నుంచి అయితే బా వచ్చిందో అక్కడే ఈ బౌన్స్ అనేది అవుతుంది. అబ్, జీమ్ అజ్, ఆఫ్ అప్, ఈ విధంగా. ఓకేనా? వాహ్ వహ్ అనం. వహ్ ఎందుకంటే హ కల్కల అక్షరం కాదు కాబట్టి. సబ్ బాలో కల్కల అవుతుంది ఎందుకంటే బా కల్కల అక్షరం. ఇహ్ కల్కల అక్షరం కాదు, అందుకు ఇక్కడ కల్కల చేయట్లేదు. నస్ కల్కల లేదు. లక్ కల్కల ఉంది కాబట్టి లక్ అని కల్కల చేస్తుంది. జుల్ కల్కల లేదు కాబట్టి కల్కల చేయట్లేదు. ఎక్సర్సైజ్ చూడండి. యజ్ అల్, యా జీమ్ జబర్ యజ్, ఐన్ లామ్ జబర్ అల్, యజ్ అల్. లقد, लाम जबर ला, قاف दाल जबर قد, लقद. खलकना, खा जबर खा, लाम قاف जबर लक, खलक. नून अलिफ जबर ना, खलकना. अطعمना, हमजा तो जबर अत, عين जबर ع, अطع. मीम जबर मा, अطعम. नून अलिफ जबर ना, أطعمنا. نقعا, نون قاف زبر نق, عين دو زبر عن, نقعا. بروج, با پیش بو, را واو جيم پیش روج, بروج. محيط, ميم پیش مو, حا يا طا زير حيط, محيط. أحد, همزة زبر أ, حادال زبر حد, أحد. ఇక్కడికి పాఠం 11 కంప్లీట్ అయింది. బాగా నేర్చుకోండి ఇన్షాల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.